పునుగులు తినాలనిపించి నేను ఎప్పుడు చేసే స్టైల్‌లో గాకుండా కొత్తగా యూట్యూబ్‌లో చూసి చేశా అనమాట ఈరోజు ఒక రెసిపీ. సో, అది హిట్టో ఫ్లాపో నేను లాస్ట్‌లో చెప్తాను. ఎలా చేయాలో ఫస్ట్ చూడండి. సో, పులిసిన పిండి ఉంటది గదా! ఆల్రెడీ దోస పిండి. సో, ఆ దోస పిండి ఒక 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పులు తీసుకొని దాంట్లోకి మీకు తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో బేకింగ్ సోడా వేసుకున్నాను. సో, బాగా పొంగడానికి. అండ్ 2 టేబుల్ స్పూన్లు మైదా వేసుకున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ ఏమో బియ్యపిండి వేసుకున్నాను. అది మొత్తం వేసుకొని పూర్తిగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసేయాలి. అది బాగా మిక్స్ చేసి ఒక 1 అవర్ గానీ, 1 ½ అవర్ గానీ పక్కన పెట్టేస్తే మీకు టైం లేకపోతే ఒక 30 మినిట్స్ అయినా పక్కన పెట్టాలి. పక్కన పెట్టేసిన తర్వాత ఇలా వస్తది. దానిలోకి కొంచెం అంత జీలకర్ర వేసుకొని గట్టిగా బీట్ చేసుకుంటా కలపాలి. కలిపిన తర్వాత మనం ఆయిల్‌లో టెంపరేచర్ చూసుకొని పునుగుల్లా వేసేసుకోవడమే. సో, పునుగులు వేసుకున్నాను. నాకైతే లోపల కొంచెం మైదా పిండి కలిపాను కదా! నేను ఎప్పుడు మైదా పిండి కలపను. సో, ఈసారి మైదా పిండి కలిపేటప్పటికి లోపల బజ్జీలాగా వచ్చింది. కొంచెం పిండి పిండిగా ఉంటా. బట్ పర్లేదు. మైదా పిండి ఇగ్నోర్ చేసేవాళ్ళు మైదా పిండి కాకుండా బియ్యపు పిండి యేసుకొని చేసుకుంటే బానే వస్తాయి. బట్ ఇది నా దృష్టిలో ఫ్లాప్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.